జోహ్రాన్ మమ్దాని ఇమిగ్రెంట్ నుండి న్యూయార్క్ సిటీ మేయర్ వరకు అతని జర్నీ మనం ఈరోజు చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, నవంబర్ 4 2025 ఈ తేదీ అమెరికా చరిత్రలో, ప్రత్యేకంగా న్యూయార్క్ సిటీ చరిత్రలో ఎప్పటికీ మరువలేని రోజు. ఎందుకంటే ఒక 34 ఏళ్ల యువకుడు ఉగాండాలో పుట్టి క్వీన్స్లో పెరిగిన ఒక ఇమిగ్రెంట్, ఒక డెమోక్రటిక్ సోషలిస్ట్. అతను ఒక మాజీ ర్యాపర్ కూడా. అమెరికాలోని అత్యంత పవర్ఫుల్ నగరమైన న్యూయార్క్ సిటీకి మేయర్గా ఎన్నికయ్యాడు. అతను మరెవరూ కాదు, జోహ్రాన్ మమ్దాని. ఈ రోజు మనం చూడబోతుంది కేవలం ఒక ఎలక్షన్ స్టోరీ కాదు, ఇది ఒక డ్రీమ్ స్టోరీ. అమెరికన్ డ్రీమ్ స్టోరీ. ఎస్, ఇది డెమోక్రసీ యొక్క శక్తి అండ్ ఇది మార్పు యొక్క విజయం. వీడియో చివరి వరకు చూడండి, మీకు షాక్ అయ్యే డీటెయిల్స్ చాలా ఉన్నాయి ఇందులో. అసలు ఎవరి మమ్దాని? మొదట మమ్దాని గురించి మనం తెలుసుకుందాం. అతను అక్టోబర్ 18, 1991 ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఉగాండాలో పుట్టిన వ్యక్తి న్యూయార్క్ మేయర్‌గా అయ్యాడా? యెస్, అవును. ఇది అమెరికా యొక్క అందం. ఇక్కడ మీ జన్మస్థలం కాదు, మీ కలలే ముఖ్యం. అతని కుటుంబ నేపథ్యానికొస్తే, మమ్దాని యొక్క తండ్రి మహమూద్ మమ్దాని ఒక ప్రముఖ అకాడెమిషియన్. అతని తల్లి విషయానికొస్తే మీరా నాయర్ ఒక ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ డైరెక్టర్. 'మాన్సూన్ వెడ్డింగ్', 'సలాం బాంబే' వంటి సినిమాలు కూడా చేసింది. అయితే మమ్దాని జీవితం అంత సులువుగా అయితే సాగలేదు. అతని 5 ఏళ్ల వయసులో కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో 3 సంవత్సరాలు గడిపారు. తర్వాత అమెరికాకొచ్చారు. న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. అతని విద్య, అతని యొక్క స్టడీస్ విషయానికొస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బ్రాంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్ న్యూయార్క్‌లోని అదొక టాప్ హై స్కూల్. అండ్ బోర్డోయిన్ కాలేజ్ నుండి ఆఫ్రికానా స్టడీస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ. కానీ అసలు మజా ఇక్కడ మొదలవుతుంది. సో, తను పాలిటిక్స్‌కి తన ముందు జీవితం ఎలా ఉంది? తను కాలేజీ పూర్తయిన తర్వాత మమ్దాని ఏం చేశారో తెలుసా? హౌసింగ్ కౌన్సిలర్ అయ్యాడు. క్వీన్స్‌లో ఫోర్‌క్లోజర్ ప్రివెన్షన్ హౌసింగ్ కౌన్సిలర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అంటే తమ ఇల్లు కోల్పోతున్న పేద కుటుంబాలకు సహాయం చేసేవాడు. ఇక్కడే ఇతనికి న్యూయార్క్ సిటీలోని సామాన్య ప్రజల సమస్యలు అర్థమవ్వడం మొదలయ్యాయి. అవేంటంటే అధిక అద్దె ధరలు మరియు హౌసింగ్ క్రైసిస్ అండ్ ఆర్థిక అసమానతలు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మమ్దాని ఒక ర్యాపర్ కూడా. యెస్, అతను 'జొహరాన్ ద ఎంసీ' అనే పేరుతో ర్యాప్ సాంగ్స్ కూడా చేసేవాడు. సోషల్ జస్టిస్, కమ్యూనిటీ సమస్యల గురించి పాటలు కూడా రాసేవారు. సంగీతం ద్వారా, కళ ద్వారా ప్రజల సమస్యలను గుర్తించడం నేర్చుకున్నాడు. ఇక 2020లోనే ఒక టర్నింగ్ పాయింట్ అతని జీవితంలో కలిగింది. అతని జీవితంలో జరిగింది. మమ్దాని న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేశారు. అప్పటి ఇన్కంబెంట్ అరవెల్లా సిమోటాస్ 5 సార్లు గెలిచిన ఒక పవర్‌ఫుల్ పొలిటీషియన్. అందరూ అనుకున్నారు ఈ యువకుడికి ఛాన్సే లేదు. కానీ మమ్దాని గెలిచారు. డెమోక్రటిస్ ప్రైమరీలో అప్సెట్ విక్టరీని సాధించాడు. అస్టోరియా, క్వీన్స్ ప్రాంతానికి స్టేట్ అసెంబ్లీమన్ అయ్యాడు. 2021 నుండి ఈ పోస్ట్‌లోనే ఆయన కొనసాగారు. ఇక అక్టోబర్ 23, 2024 మమ్దాని గారు ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. నేను న్యూయార్క్ సిటీ మేయర్‌కు పోటీ చేస్తాను అని ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ అయితే అతను చేయడం జరిగింది. కానీ అప్పుడు అందరూ నవ్వారు. స్టేట్ అసెంబ్లీమన్ మేయర్ అవుతాడా? అన్నారు. కానీ మమ్దాని ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉందంటే, తన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, తను ఒకవేళ మేయర్‌గా సి తనొక అసెంబ్లీమెన్ మేయర్‌గా తను గెలిస్తే ఫ్రీ సిటీ బస్సులు, అందరికీ ఉచిత బస్ ట్రాన్స్‌పోర్ట్. రెండో విషయానికొస్తే రెంట్ ఫ్రీజ్, అంటే రెంట్ స్టెబిలైజ్డ్ అపార్ట్మెంట్స్‌కు అద్దెలు పెంచకూడదు. ఇక మూడో విషయానికొస్తే 2,00,000 కొత్త అఫోర్డబుల్ హౌసింగ్ యూనిట్స్. అండ్ నాలుగో విషయానికొస్తే ప్రతి బోరోలో ఒక సిటీ ఓన్డ్ గ్రోసరీ స్టోర్, ఆహార ధరలు తగ్గించడానికి. అండ్ ఐదో విషయానికొస్తే యూనివర్సల్ చైల్డ్ కేర్. అండ్ ఆరో విషయానికొస్తే 2030 నాటికల్లా $30 మినిమమ్ వేజ్. ఇవన్నీ చెల్లించడానికి ఎలా? కార్పొరేషన్ మీద $1,000,000 కంటే ఎక్కువ సంపాదించే వారి మీద పన్నులు పెంచాలని చెప్పాడు. ఇది ఒక విప్లవకర ఎజెండా అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఎదురులో ఉన్నది ఎవరు? ఆండ్రూ క్యూమో. అవును, అతను న్యూయార్క్ గవర్నర్. పొలిటికల్ డైనస్టీ నుండి వచ్చిన వ్యక్తి. క్యూమో బిలియనీర్స్‌తో, వాల్ స్ట్రీట్‌తో, పవర్‌ఫుల్ బిజినెస్ లీడర్స్‌తో ఉన్నాడు. వారు
$40,000,000 కంటే మరెక్కువగానే ఖర్చు చేశారు మమ్దానిని ఓడించడానికి. జూన్ 24, 2025 డెమోక్రటిక్ ప్రైమరీ. పోల్స్ ప్రకారం అందరూ క్యూమో గెలుస్తాడని అనుకున్నారు. కానీ షాక్, మమ్దాని గెలిచారు. ఇట్స్ అన్ అప్సెట్ విక్టరీ అని చెప్పొచ్చు. ఎలా? యంగ్ వోటర్స్, ఇమిగ్రెంట్ కమ్యూనిటీస్, వర్కింగ్ క్లాస్ ప్రజలు అందరూ మమ్దానికి ఓట్ చేశారు. అతను బ్రాడ్ ల్యాండర్‌తో కలిసి ర్యాంక్డ్ చాయిస్ ఓటింగ్ స్ట్రాటజీని వాడాడు. ఇట్స్ అన్ బ్రిలియంట్ మూవ్ అని కూడా చెప్పొచ్చు. కానీ క్యూమో మాత్రం వదిలిపెట్టలేదు. జనరల్ ఎలక్షన్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడు. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ కూడా ఎలక్షన్ ముందు రోజు క్యూమోతో ఎండార్మెంట్ ఇచ్చాడు. నవంబర్ 4, 2025 ఎలక్షన్ డే. న్యూయార్క్ సిటీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఓటర్ టర్నౌట్. 2,000,000 కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. 1969 తర్వాత మొదటిసారి ఇది. ఇక రిజల్ట్స్ విషయానికొస్తే మమ్దాని గారు 50%, క్యూమో 42%, స్లీవా 8%. మమ్దాని గెలిచారు. విక్టరీ స్పీచ్‌లో అతను చెప్పాడు, పొలిటికల్ డార్క్‌నెస్ ఉన్న ఈ సమయంలో న్యూయార్క్ వెలుగు అవుతుంది. మనం కలిసి ఒక జనరేషన్ ఆఫ్ చేంజ్‌ని తీసుకొస్తాం. అతను యూజిన్ డెబ్స్, అమెరికాలోని ఇది ఒక ప్రసిద్ధ సోషలిస్ట్ అని తన మాటలతో స్పీచ్‌ని ప్రారంభించారు. మానవత్వానికి మంచి రోజులు తెల్లవారుజామున నేను చూస్తున్నాను అంటూ తన యొక్క ఉపన్యాసంలో తను ప్రసంగించడం జరిగింది. ఇక హిస్టారిక్ రికార్డుల విషయానికొస్తే మొదటి ముస్లిం మేయర్, న్యూయార్క్ సిటీ చరిత్రలో మొదటి సౌత్ ఏషియన్ మేయర్, ఇండియన్, ఉగాండా మూలాలతో, మొదటి ఆఫ్రికాలో జన్మించిన మేయర్ అండ్ 1892 తర్వాత అతి పిన్న వయస్సున్న మేయర్, కేవలం 34 ఏళ్ళు మాత్రమే. మొదటి డెమోక్రటిక్ సోషలిస్ట్ మేయర్. యువ ఓటర్లు, ముస్లిం కమ్యూనిటీ, సౌత్ ఏషియన్ కమ్యూనిటీ అందరికీ ఇది ఒక ఎమోషనల్ మూమెంట్. ఒక 32 ఏళ్ల సిరియన్ అమెరికన్ మహిళ చెప్పింది, తన తల్లి ఓటింగ్ స్టేషన్‌కి వెళ్ళేటప్పుడు ఏడుస్తూనే వెళ్ళింది. మాలాంటి వారిని రిప్రజెంట్ చేసే క్యాండిడేట్ ఉండడం మాకు చాలా ఎమోషనల్. ఇక విమర్శలు, సవాళ్లు మమ్దాని గారు చాలా ఎదుర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా ఇష్యూకొస్తే మమ్దాని పాలస్తీనియన్ రైట్స్‌కి బలమైన మద్దతిస్తున్నాడు. గాజాలో జరుగుతుంది జెనోసైడ్ అని పిలిచాడు. ఇది చాలా జ్యూయిష్ ఓటర్స్‌కి నచ్చలేదు. న్యూయార్క్‌లో ఇజ్రాయెల్ బయట అత్యధిక జ్యూయిష్ పాపులేషన్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జ్యూయిష్ ఓటర్స్‌లో 60% క్యూమోకు, 31% మమ్దానికి ఓట్ చేశారు. కానీ ఆశ్చర్యకరంగా 43% జ్యూయిష్ న్యూయార్కర్స్, ముఖ్యంగా 40 ఏళ్లలోపు 67% యువత మమ్దానికి మద్దతిచ్చారు. ఇక ట్రంప్ మాత్రం బహిరంగంగా చెప్పాడు, మమ్దాని మేయర్ అయితే న్యూయార్క్ సిటీకి ఫెడరల్ ఫండింగ్ ఆపేస్తానని. కానీ మమ్దాని భయపడలేదు. విక్టరీ స్పీచ్‌లో ట్రంప్‌ని డైరెక్ట్‌గా ఛాలెంజ్ చేశాడు. సీఈఓలు, బిలియనీర్స్, బిజినెస్ లీడర్స్ అందరూ మమ్దానిని వ్యతిరేకించారు. $40,000,000 కంటే ఎక్కువ ఖర్చు చేశారు మమ్దానిని ఓడించడానికి. కానీ ప్రజలు గెలిచారు. డబ్బు గెలవలేదు. బిలియనీర్ బిల్ యాక్మాన్ $2 మిలియన్‌ని ఖర్చు పెట్టి ఓడిన తర్వాత ట్విట్టర్‌లో రాశారు, అభినందనలు మమ్దాని అని. ఇప్పుడు నీకు చాలా పెద్ద బాధ్యత ఉంది అని. విమర్శకులందరూ అంటున్నారు, కేవలం స్టేట్ అసెంబ్లీ మ్యాన్ నుండి డైరెక్ట్‌గా మేయర్. ఇది చాలా యాంబిషియస్. కానీ మమ్దాని సపోర్టర్స్ అంటున్నారు, ఇది ఒక కొత్త రకం. ఇది మార్పు. జనవరి 1, 2026 మమ్దాని అధికారికంగా 111వ న్యూయార్క్ సిటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అతని మొదటి రోజు 100 రోజుల ప్లాన్. అతని మొదటి 100 రోజుల ప్లాన్. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్‌ని పరిష్కరించడం, ఫ్రీ బస్ సర్వీస్‌ని ప్రారంభించడం, రెంట్ ఫ్రీజ్ ఇంప్లిమెంట్ చేయడం, అఫోర్డబుల్ హౌసింగ్ కన్‌స్ట్రక్షన్‌ని ప్రారంభించడం. ఈ స్టోరీ నుండి మనమేం నేర్చుకోవాలి? మూలం ముఖ్యం కాదు, కలలు ముఖ్యం. ఉగాండాలో పుట్టి పెరిగి అమెరికా అతిపెద్ద నగరానికి మేయర్ అయ్యారు. డబ్బు అంతా కాదు, $40,000,000 ఖర్చు చేసిన బిలియనీర్లు ఓడిపోయారు. గ్రాస్ రూట్స్ క్యాంపెయిన్ గెలిచింది. యువత శక్తి, యంగ్ ఓటర్స్ మార్పును తెచ్చారు. డైవర్సిటీ అమెరికా యొక్క శక్తి. ముస్లిం, సౌత్ ఏషియన్, ఇమిగ్రెంట్ అన్నీ ఒక వ్యక్తిలో. మమ్దాని గారి స్టోరీ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. అతను ర్యాపర్ నుండి మేయర్ అయ్యాడు. హౌసింగ్ కౌన్సిలర్ నుండి సిటీ లీడర్ అయ్యాడు. ఇమిగ్రెంట్ నుండి అమెరికన్ డ్రీమ్ ని సాధించాడు. ఫ్రెండ్స్,
మీరు ఈ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారు? మహమ్దాని న్యూయార్క్‌ని మార్చగలడా? అతని ప్రోగ్రెసివ్ ఎజెండా పనిచేస్తుందా? కామెంట్స్‌లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.